సో బాటు కేవ్స్ దగ్గర గ్రాబ్ అయితే తీసుకున్నాము. గ్రాబ్ తీసుకొని ఇప్పుడు మేము అవానా స్కైవే దగ్గర అయితే వచ్చాము. ఇక్కడ మనకి ఇది ఇక్కడ దింపేస్తారనమాట. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలి అవానా స్కై దగ్గరికి. సో అవానా స్కైవేలో బస్ టర్మినల్ ఉంది, బ్యాగేజ్ కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు ఏదైనా ఉంటే. అండ్ స్కైవే రన్వే అయితే ఇలా ఉంది. మనము ఇక్కడ మన బ్యాగేజ్ కూడా ఏదైనా ఉంటే స్టోర్ చేసుకోవచ్చు. బ్యాగేజ్ స్టోరేజ్ సర్వీస్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది మనకి. అండ్ చూద్దాం కాస్ట్ ఎంత ఉంటుందని చెప్పేసి. అండ్ ఇక్కడ మీడియం బ్యాగ్ కనుక ఉంటే 20 రింగెట్, లార్జ్ బ్యాగ్ ఉంటే 40, ఎక్సెల్ ఉంటే 60. అంటే ఒకవేళ మీకు టైం లేకపోతే లైక్ చాలామంది ఏం చేస్తారంటే హోటల్లో చెక్అవుట్ అయిపోయి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు బ్యాగ్ తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోతారు. అలా కూడా చేసుకోవచ్చు. అలా ఇంకా ఇలా ఫెసిలిటీస్ అయితే ఇలా ఉన్నాయి. సో లాకర్స్ అయితే ఇలా ఉన్నాయి చూడండి. అండ్ ఇట్లా మనము లాకర్ ఓపెన్ చేయడానికి, లాకర్ చేయడానికి కూడా ఇలా దాని పాస్పోర్ట్ ఇలా ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు ఫ్రీ ఉన్నాయి, ఇలా ఉంటుంది. సో వీళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. మాకైతే ఇప్పుడు లగేజ్ ఏం లేదు కాబట్టి మేమైతే తీసుకోవట్లేదు, బట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాము. సో పైకి వెళ్ళాలి ఇప్పుడు మనం. పైకి వెళ్ళాలి. సో మనం ప్లాన్ ఎలా చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ మనకి బాటు కేవ్స్ అనేది 6:30కి అలా ఓపెన్ అవుతుంది కదా. సో మనం 6:37 వరకు బాటు కేవ్స్ దగ్గర ఉంటే కనుక ఒక 1-2 అవర్స్ అంటే 9:30-10 వరకు అక్కడ టైం స్పెండ్ చేసేసి సో 10కి మనము గ్రాబ్ తీసుకొని అవానా స్కైవే దగ్గరికి ఒక 40 మినిట్స్లో వచ్చేస్తాము. అంటే ఒక 11 o'clock వరకు ఇక్కడ ఉన్నా సరే ఇక్కడ నుంచి మనం స్కైవే తీసుకొని ఇక్కడ నుంచి స్కైవేలో మనకి టికెట్లో కౌంటర్లో టికెట్ తీసేసుకొని మనం గెండింగ్ ఐలాండ్స్కి అయితే వెళ్ళాలి. సో గెండింగ్ ఐలాండ్స్కి మనం 12 o'clock వరకు కనుక వెళ్తే కనుక మనకి చాలా టైం ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి, చాలా ఎంజాయ్ చేయొచ్చు గెండింగ్ ఐలాండ్స్లో. సో యా వెళ్దాం రండి. సో ఇంకా పైకి వెళ్ళాలి. బీభత్సంగా లైన్ ఉంది. సో మనకి సెల్ఫ్ టికెటింగ్ లైక్ అన్నమాట. సో ఇక్కడ మనము టికెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కార్డ్ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో మనకి దాని తర్వాత టికెట్స్ అయితే వస్తాయి ఇక్కడ. సో 1 వేకి అయితే 10 రింగెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు, 2 వేకి అయితే 18 రింగెట్ ఛార్జ్ చేస్తున్నారు. సో మేము 2 వేకి ఇద్దరం కాబట్టి 2 వేకి తీసుకున్నాము టికెట్స్. ఇంకోటి వచ్చింది. యా సో 2 టికెట్స్ అయితే వచ్చాయి. ఎస్ ట్యాక్స్ ఇన్వాయిస్ కూడా ప్రింట్ చేస్తున్నాను. సో ఇది ట్యాక్స్ ఇన్వాయిస్ కూడా వచ్చేసింది. అప్ అండ్ డౌన్ వెయిట్. ఓకే అప్ అండ్ డౌన్. అంతే కదా. ఇన్వాయిస్ వచ్చిందా? యా సో మనము చేసే ప్రాసెస్ ఎలా అంటే మనం ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఐ వాంట్ టు రిడీమ్ మై టికెట్ ఆర్ ఐ వాంట్ టు పర్చేస్ స్టూడెంట్స్ టికెట్ అని ఇలా క్లిక్ చేయాలి. ఇది గండోలా 1 వే రిటర్న్ అని ఉంది. రిటర్న్ కనుక చేసుకున్నాము. అండ్ ఒకరిద్దరికైతే ఇద్దరు సెలెక్ట్ చేసుకోవాలి. సో 18 × 2 36 రింగెట్. సో మనం ఇది అవసరం లేదు. సో మనం పేమెంట్ మోడ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 క్వాంటిటీ 18 రూపీస్ పర్ పర్సన్, అప్ అండ్ డౌన్ 36. సో ఇలా పేమెంట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. వీసా కార్డ్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇది లేదు కాబట్టి నెక్స్ట్ ఆ తర్వాత కార్డ్ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి, అంతే ఇంకా. సో ఇప్పుడైతే క్యాన్సిల్ చేస్తున్నాను నేను. సో ఇలా ఉంటుంది ప్రాసెస్. ఇక్కడ ప్రింట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏంటి లైన్, మన లైన్ ఏంటని చూపిస్తుంది. సో ఇక్కడ సి అనమాట. సో సి లైన్లో అయితే ఉన్నాను. అక్కడ చూడండి ABCDE ఇలా ఉన్నాయి, CD వరకు ఉన్నాయి. సో మన సి కాబట్టి సిలో ఉండాలి. అండ్ మాది స్టాండర్డ్ గండోలా. సో ఇలా అయితే ఉన్నాం మేము. అండ్ ప్రయారిటీ VIP ఏదైతే ఆ లైన్లో ఉంటుంది. సో మనం తీసుకునే స్టాండర్డ్ కాబట్టి ఈ లైన్లో అయితే ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ చాలా క్యూ అయితే ఉంది. ఎంత క్యూ ఉందంటే అంత చాలా క్యూ ఉంది. అండ్ కంటిన్యూస్గా అక్కడ ఈ విండోల నుంచి సరిగా కనిపిస్తుందో లేదో అక్కడ చూస్తున్నారు, చాలా గండోలస్ అయితే వస్తున్నాయి, కేబుల్ కార్స్. సో అందులో వెళ్ళాలి. ఎలా ఉందంటే వచ్చేసి పికప్ చేసుకొని వెళ్ళిపోతుంది అంటే ఫాస్ట్గా. అండ్ ఇంకొక మిస్టేక్ నేను ఏం చేశానంటే క్లూక్లో కూడా పర్చేస్ చేసుకోవస్తుండే ఈ టికెట్. దానికోసం అలా చేసుకుంటే నాకు ఒక 20 మినిట్స్ అయితే సేవ్ అయిపోయేది. బట్ నాకు ఎందుకు ఈసారి తోయలేదు క్లూక్లో. ఇది మళ్ళీ టికెట్ తీసుకున్న తర్వాత లైన్లో వచ్చిన తర్వాత ఇది ఎందుకు క్లూక్లో బుక్ చేసుకోలేదు, అన్ని క్లూక్లోనే చేసుకుంటాం కదా అని అనిపించింది. బట్ కాస్ట్ అయితే సేమ్ ఉంది. క్లూక్లో 639 రూపీస్ ఉంటే ఇక్కడ టికెట్ ఫిజికల్ టికెట్ పర్చేస్ చేసుకుంటే 636 ఉంది. సో 3 రూపీస్ డిఫరెన్స్ అంతే. కాకపోతే నేను లైన్లో ఉండాల్సి వచ్చింది దానికోసం అంతే. సో మీరు వస్తే కనుక క్లూక్లో అయితే బుక్ చేసేసుకోండి. డైరెక్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకా డైరెక్ట్ క్యూలోకి వెళ్ళిపోయి మనం అదే QR కోడ్ వస్తుంది కదా, అది అక్కడ స్కాన్ చేస్తే సరిపోతుంది అంతే.
అండ్ చూడండి ఇవి కేబుల్ కార్స్. సో ఇవి మనం ఎక్కబోతున్నాము. వస్తూనే ఉన్నాయి సో ఇది అవానా స్కై స్టేషన్. ఇది అవానా స్కై స్టేషన్. ఇక్కడ నుంచి మనం గెంటింగ్ ఐలాండ్స్కి అయితే వెళ్ళాలి. యాక్చువల్లీ చెప్పాలంటే మనము బాటు కేవ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రాబ్ తీసుకుంటాం కదా, అదే గ్రాబ్లో మనం డైరెక్ట్ వెళ్ళాలంటే గెంటింగ్ ఐలాండ్స్కి డైరెక్ట్ వెళ్ళొచ్చు. కాకపోతే అదే ప్రైస్లో మనకి స్కై వ్యూ కేబుల్ కార్ కూడా ఎక్కినట్టుగా ఉండాలి, కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి అనుకుంటే మాత్రం ఇదైతే చేయొచ్చు. లేదు మీకు టైం లేదనుకోండి, డైరెక్ట్ బాటు కేవ్స్ నుంచి డైరెక్ట్గా క్యాబ్లో కూడా వెళ్ళొచ్చు. ఇదంతా ఎక్స్పీరియన్స్ అవసరం లేదనుకుంటే. బట్ మేము ఆల్రెడీ లంకావీలో కూడా మేము స్కై క్యాబ్ అయితే ఎక్కాము, కేబుల్ కార్ ఎక్కాము. కాకపోతే మళ్ళీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. సో యా, చూడండి ఎంత లైన్ ఉందో. దాదాపు ఒక 10 లైన్స్ ఉన్నాయి దాదాపు. ఆ 10 లైన్స్లో రావాలి ఇదంతా. ఈరోజు ఎందుకో చాలా రష్ ఉంది, మండే కదా మరి. ఈరోజు ఇక్కడ వీళ్ళకి ఏదో హాలిడే ఉందంట ఇక్కడ యాక్చువల్లీ, అందుకే ఇంత రష్ ఉంది. లోకల్స్ కూడా చాలా వచ్చారు. క్యాబ్ పర్సన్ చెప్తున్నాడు ఎందుకు ఇంత రష్ ఉందంటే ఈరోజు ఇక్కడ ఏదో హాలిడే ఉందంట. సో ఇంకేం చేద్దాము, వీళ్ళకి హాలిడే ఉన్న రోజే మేము కూడా వచ్చాము. సరే ఈరోజు మండే కదా, మండే రోజు ఎక్కువ రష్ ఉండదు అని అనుకుంటే ఇంకా చాలా రష్ అయితే ఉంది. సో ఇది చూడండి, ఇది మన కేబుల్ కార్స్. ఇలా వరుసగా వస్తూనే ఉన్నాయి వెళ్తూనే ఉన్నాయి. అసలు బ్రేక్ అనేది లేదు వీటికి. చూడండి ఎంతమంది అక్కడ వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ. చూస్తున్నారు కదా రష్ ఎంత ఉందో, చాలా రష్ ఉంది. సో మన అవానా స్కై స్టేషన్లో. అండ్ ఇవి స్టాండర్డ్ గండోలాస్, అది బయట ఉంది కదా ఎక్స్ప్రెస్ అంట, దాని గురించి డీటెయిల్స్ అంతగా ఐడియా లేదు. బట్ ఇదైతే స్టాండర్డ్ గండోలాస్. లాంగ్ వెయిట్ తర్వాత ఫైనలీ లాంగ్ వెయిట్ తర్వాత కేబుల్ కార్ అయితే ఎక్కేసాము. సో వెళ్తున్నాము కేబుల్ కార్ లో. ఎంత బాగుంది చూడండి, బ్యూటిఫుల్ గా ఉంది. అక్కడ టాప్ లో ఉంది కదా అది అనుకుంటా స్టేషన్. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ. క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది మనకి గ్రీనరీ మొత్తం. ఆ టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. మన గ్రాబ్ లో రోడ్ వేలో వస్తే మాత్రం అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు ఆపుకొని, చాలా బాగుంటది అక్కడ ఎక్స్పీరియన్స్. సో ఇది ఒక ఫస్ట్ స్టేషన్ అనమాట, చివి స్టేషన్ అని చెప్పేసి. అంటే అక్కడ ఒక టెంపుల్ అని చెప్పాను కదా, ఆ టెంపుల్ కి వెళ్ళాలనుకుంటే మన రోడ్ వేలో వస్తే అక్కడ ఆపుకోవచ్చు. లేదు మనము స్కై వేలో వచ్చాం కదా, సో దానికి కూడా వీళ్ళు ఇక్కడ ఒక స్టేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది చాలా గ్రేట్ థింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో మనం ఇక్కడ హాప్ ఆఫ్ అయ్యి అక్కడికి వెళ్ళేసి చూసుకొని వచ్చి మళ్ళీ ఇదే దీంట్లోనే మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు. సో అలా అనమాట. ఇంకా పైకి వెళ్తున్నాం ఇప్పుడు. వావ్, బిల్డింగ్ అయితే మొత్తం క్లౌడ్స్ లో ఉంది. అది కనిపిస్తుంది కదా, అది ఐస్ లాగా కనిపిస్తుంది చూడండి. అక్కడికి ఇప్పుడు మనం వెళ్ళేది అదంతా గెంటింగ్ ఐలాండ్స్. అందులో అది అవుట్డోర్ స్కై థీమ్ పార్క్ అనమాట. అక్కడికి వెళ్తున్నాము. ఇంకో స్టేషన్ వస్తుంది, సెకండ్ స్టాప్ అనుకుంటా అయితే. వావ్, నైస్. సో మనం గెంటింగ్ ఐలాండ్స్ కి వెళ్లే ముందు ఇలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ కేబుల్ కార్ లో. ఫైనలీ వెయిటింగ్ మాత్రం ఇప్పుడు అయిపోయింది. వచ్చే నుంచి నేను ఎప్పుడెప్పుడు గెంటింగ్ ఐలాండ్స్ కి వస్తానని ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నా ఫేవరెట్ ప్లేస్. వావ్, ఎంత కలర్ఫుల్ గా ఉంది, ఎంత బాగుంది. వావ్, మై గాడ్. ఇది మనం వెళ్ళే థీమ్ పార్క్. ఇక్కడ అవుట్డోర్ థీమ్ పార్క్ అయితే మనం వెళ్తున్నాము. మేమైతే దానికోసం వచ్చాము. ఏమన్నా ఉందా, మామూలుగా లేదు అసలు. డెఫినెట్ గా ఏదో గ్రాబ్ లో రావచ్చు అనుకున్నాను, కానీ హైవేలో వస్తే మాత్రం అదిరిపోయింది అసలు. మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్. మై గాడ్, జస్ట్ వావ్. అండ్ చూడండి, ఇది మన వరల్డ్ లోనే చాలా ఏదో ఫేమస్ అండ్ చాలా రూమ్స్ ఉన్న హోటల్ అంట ఇది. ఇది చాలా పెద్ద హోటల్ అని విన్నాను. అండ్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. స్కై అవెన్యూ, ఫైనల్లీ వి ఆర్ టు ద స్కై అవెన్యూ. మా ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు అసలు. స్కై అవెన్యూ ఫైనల్ది స్కై అవెన్యూ దగ్గరికి అయితే వచ్చాము. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, అదే అవుట్డోర్ థీమ్ పార్క్. అక్కడికైతే వెళ్తున్నాము. దానికోసం అయితే వచ్చాము గెంటింగ్ ఐలాండ్స్ కి. మాకు కాకపోతే బాటు కేవ్స్ అది ఫినిష్ చేసే లోపే టైం అయిపోయింది. ఎంత బాగుందో చూడండి ఇక్కడ. వావ్ వావ్, జస్ట్ వావ్, అంతే సూపర్ గా ఉంది కదా గెంటింగ్ ఐలాండ్స్ అయితే. గెంటింగ్ ఐలాండ్స్ సూపర్.
సో మనము అలా స్కై అవెన్యూ, అక్కడ స్కై అవెన్యూ ఎంట్రీ ఉంటుంది, అక్కడ నుంచి రావాలి. ఇలా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి గెంటింగ్ స్కై వరల్డ్ థీమ్ పార్క్ అయితే ఉంది. సో మన కిందికి వెళ్ళాలి. సో ఇందులో 2 థీమ్ పార్క్స్ ఉన్నాయి. ఒకటి అవుట్డోర్ థీమ్ పార్క్ ఉంది అండ్ ఇంకొకటేమో ఇండోర్ థీమ్ పార్క్ ఉంది. ఇండోర్ థీమ్ పార్క్ ఏమో చిల్డ్రన్స్కి చాలా బాగుంటుంది, అవుట్డోర్ ఏమో కొంచెం పెద్దవాళ్ళకి ఆ యాక్టివిటీస్కి బాగుంటుంది. సో ఇండోర్ ఏమో స్కై ట్రోపీస్, స్కై కజినో కూడా కిందనే ఉంటుందంట. సో ఇవన్నీ కిందనే ఉంటాయి. సో వెళ్దాం రండి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదంతా. ఓ మై గాడ్, చూడండి అది ఇండోర్ థీమ్ పార్క్, అది చాలా బాగుంది బ్యూటిఫుల్గా. అసలు ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే మీ కిడ్స్ని కనుక ఇక్కడ తీసుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మలేషియా ట్రిప్లో మాత్రం డెఫినెట్గా గెంటింగ్ ఐలాండ్స్ అయితే అసలు మిస్ అవ్వకూడదు. సో చూస్తున్నారు కదా గెంటింగ్ ఐలాండ్స్ ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఎట్లా ఉందంటే మనం న్యూయార్క్ టైమ్ స్క్వేర్ ఉంటుంది కదా, ఆ ఏరియాలో ఉన్నట్టుగానే ఉంది నాకైతే. ఇక్కడ ఎంత చాలా బ్యూటిఫుల్గా ఉందంటే, అండ్ అక్కడ ఇండోర్ థీమ్ పార్క్ యాడెడ్ అడ్వాంటేజ్ తీసుకొచ్చింది గెంటింగ్ ఐలాండ్స్కి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, అండ్ ఇంకా మనకి అక్కడ అటు సైడ్ అయితే స్కై కజినో కూడా ఉంది, రైట్ సైడ్. అక్కడ అటు సైడ్ లోపలికి వెళ్తే స్కై కజినో కూడా ఉంది. అండ్ అక్కడ అందులో ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది అనుకుంటా. అండ్ ఇదంతా గెంటింగ్ ఐలాండ్స్ మొత్తం 24 hours ఓపెన్గానే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూద్దాం రండి, ఇంకా ఏముంది ఎక్స్ప్లోర్ చేద్దాం రండి గెంటింగ్ ఐలాండ్స్. స్కై వరల్డ్ టికెట్ కనుక తీసుకోవాలనుకుంటే మనం ఇక్కడైతే మనము తీసుకోవచ్చు. ఇక్కడ మిషన్స్ అయితే ఉంటాయి, మనమే తీసుకోవచ్చు. సో మనం ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐ వాంట్ టు పర్చేస్ టుడేస్ టికెట్ అండ్ నాన్ మలేషియన్ గెంటింగ్ స్కై వరల్డ్ డే పాస్. సో ఇదైతే సెలెక్ట్ చేశాను. నాన్ మలేషియన్ 1 day స్టాండర్డ్ టికెట్ వచ్చేసి 219 రింగిట్ ఉంది. సో మేము ఇద్దరం కాబట్టి ఇద్దరం అయితే సెలెక్ట్ చేసుకుని 2 tickets. నెక్స్ట్ ఇవి అవసరం లేదు. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎస్ అని ఓకే చేయాలి. మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాము. 1 day టికెట్ స్టాండర్డ్, నాన్ మలేషియన్ డే పాస్ 1 day టికెట్, ఇది ఇద్దరికి 2 tickets. సో 438 రింగిట్స్ అయితే అవుతుంది. సో వీసా కార్డ్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. అండ్ ఇన్సర్ట్ గెంటింగ్ రివార్డ్స్ కార్డ్. ఓకే, ఎక్స్క్లూసివ్ ఫర్ గెంటింగ్. మనకి ఇందాక రివార్డ్స్ వచ్చినాయా? యా, ఇంతకుముందు మాకైతే రివార్డ్స్ వచ్చినాయి. ఓకే, ఇన్సర్ట్ గెంటింగ్ రివార్డ్స్ కార్డు ఉంది. ఓకే, కానీ ఇది మొత్తం ఉంది ఇప్పుడు ఉన్నట్టు. ఓకే, బ్యాక్ నొక్కేద్దాము. టాప్ గెంటింగ్ స్కాన్ రిసార్ట్స్, కానీ ఇది ఉంటే ఇది మనకి గెంటింగ్ రివార్డ్ కార్డ్స్ పాయింట్స్ అయితే వచ్చాయి, కానీ మనకు అందులో కొన్ని పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. సో మరి లేదని చెప్పేద్దాము. టికెట్స్ అయితే పర్చేస్ చేసాము, కానీ ఒకటి ఏంటంటే 6 o'clock వరకే లాస్ట్ అంట. సో అదైతే చాలా బాధాకరంగా ఉంది. మేము లేట్గా వచ్చాము. Just like wow. సో మనం గెంటింగ్ ఐలాండ్స్ కనుక వస్తే త్వరగా రావాలి. యాక్చువల్లీ మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో ఆమె ఏమంటుందంటే 6 o'clockకే ఇది అవుట్డోర్ థీమ్ పార్క్ అనేది క్లోజ్ అవుతుంది. మరి మీరు 3 o'clock వచ్చారు కదా, ఒక 3 hours టైం ఉంది, మీరు కొన్ని మాత్రమే గేమ్స్ ఆడగలుగుతారు. ఆ దాంట్లో మొత్తం 16 ఇలాంటివి ఉంటాయి అడ్వెంచర్ గేమ్స్. మరి మీరు ఒక 4 to 5 ఆడగలుగుతారని చెప్పారు. ఇంకేం చేద్దాం చెప్పండి, ఇంకా టికెట్స్ తీసేసుకున్నాము. చాలా ట్రై చేసాం కానీ ఇంకా లేట్ అయిపోయింది. బాటికల్స్ దగ్గరనే లేట్ అయిపోయింది, చాలా ట్రై చేసాం అయినా కూడా. సో మీరు ఇక్కడికి వస్తే మాత్రం తొందరగా రావడానికి ట్రై చేయండి. అలే సో ఫస్ట్ గేమ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చాము. మేము ఒకటి చాలా డిసప్పాయింటింగ్ ఏంటంటే మేము వచ్చేసరికి 3 అయింది, 6కి క్లోజ్ అంట. సో మ్యాక్సిమం గేమ్స్ ఫినిష్ చేయడానికి ట్రై చేయాలి, ఫటాఫట్ కంప్లీట్ చేసేయాలి. బిఆర్ అన్న బిఆర్ to inspect and identify that signal. Report to the loading area. I'll meet you there. And welcome to the ESD Research and Technology Center. All right, recruits, you heard the man. It's time to move out. Go, go, go. Oh my God, ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు, సూపర్. అసలు ఏదో అనుకున్నాం కానీ హైలైట్ ఉంది ఇక్కడ. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడికి వచ్చినప్పుడు. దీని డీటెయిల్స్ ఇస్తాను చూడండి.
మిగతా గేమ్స్లో వీడియో రికార్డింగ్ ఆప్షన్ లేదు, ఎందుకంటే ఫోన్స్ లోపల పెట్టేయమంటున్నారు. ఇది చిన్నగా ఒకటి ఉంది రైడ్, ఇదైతే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మా రైడ్ ఇది గ్లోబల్ డిఫెండర్. ఎంత బాగుందంటే అసలు మామూలుగా లేదు. దానిలో ఎక్కిన తర్వాత నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుందని. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. అండ్ ఇది అయిపోయిన తర్వాత అది ఇండిపెండెన్స్ డే డిఫెన్స్ అది చూసాము, అది వర్చువల్ ఎక్స్పీరియన్స్ అనమాట. దాన్ని మాత్రం నాకైతే మార్వెల్ మూవీస్ చూసాం కదా మనము, అందులో మార్వెల్ మూవీస్ చూస్తూ ఉంటే మనము ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇట్లా వెళ్తూ ఉంటాం చూడు, సేమ్ అదే ఎక్స్పీరియన్స్. నేను కూడా ఒక మూవీలో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటి, అది టవర్ ఇది ఆ టవర్ది అయితే మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్. అలా హైట్లో నుంచి ఇలా జప్ మన కిందికి వస్తూ ఉంటే చాలా బాగుంది అది కూడా ఎక్స్పీరియన్స్. ఇవి ఇంకా అదేంటి సాంబా గ్లైడర్ కూడా ఎక్కాము. సో గెంటింగ్ స్కై వరల్డ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మేమైతే చాలా గేమ్స్ ఆడుకున్నాము. అండ్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లాగానే ఉంది కదా, ఎంత కలర్ఫుల్గా ఉందంటే. ఇది ఇండోర్ థీమ్ పార్క్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్ ఇండోర్ థీమ్ పార్క్ ఇది. అండ్ మీరు ఇటు సైడ్ కనుక చూస్తే మనకి స్కై కెసినో కూడా ఉంది. మన చాలా మంది ఇక్కడికి వచ్చి గేమ్స్ ఆడుతూ ఉంటారు. సో ఒక లుక్ వేద్దాము అని లోపలికి అయితే వెళ్తున్నాము, చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి. గోవాలో కెసినోకి వెళ్ళాను నేను, కానీ ఇది కూడా ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఒక లుక్ అయితే వేయడానికి వెళ్తున్నాము. చూద్దాం ఎలా ఉంటుందో. అవసరం ఉంది ఇక్కడ గెంటింగ్ ఐలాండ్స్ అయితే సూపర్ ఉంది అసలు. ఒక డే మొత్తం కంప్లీట్గా ఇక్కడ మనం టైం అయితే స్పెండ్ చేయొచ్చు. సో బ్యాక్ ప్యాక్స్ అంటే కెసినోలోకి అయితే అలౌ చేయలేదు, సో అలాగే అయితే రాలేదు. నేను బ్యాగ్ ఇచ్చేసి లోపలికి అయితే వెళ్ళేసి వచ్చాను. కెసినోలో మామూలుగా లేదు, చిప్స్ వేస్తూ ఉన్నారు, ఆడుతూ ఉన్నారు. చిప్స్ అంటే ఏం లేదు, మనం మనీ పే చేస్తే వాళ్ళు మనకి కాయిన్స్ ఇస్తారు, దాన్ని చిప్స్ అంటారు. సో ఆ చిప్స్ వేస్తున్నారు, ఆడుతున్నారు. తెలుగు వాళ్ళు కనబడతారా అని చూస్తే ఒక గ్యాంగే ఉంది, చాలా బాగా ఆడుకుంటున్నారు కెసినోలో. చూడండి కెసినో అక్కడ ఉంది, మామూలుగా లేదు. లక్షలు కుమ్మరిస్తున్నారు, ఆడుకుంటున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు, గెలుచుకుంటున్నారు. కాకపోతే మనకి ఇలాంటిది జూదం లాంటిది మీద మనకి పెట్టుకోవద్దు, మన లక్ బెస్ట్ కాబట్టి అలాంటి జోలికి వెళ్ళకపోతే బెటర్. సో కాకపోతే ఒకసారి వెళ్ళి రావడానికి అయితే బెటర్, వెళ్ళి వచ్చేస్తే చాలా బాగుంటుంది. కానీ మనం ఆడడానికి డబ్బులు పెట్టి ఆడడం అయితే వేస్ట్ అని నా ఒపీనియన్. బట్ ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. చలో లెట్స్ గో. ఇంకా అయితే మామూలుగా లేదు, సూపర్ ఉంది అసలు. ఆ లైటింగ్ కానీ ఇవన్నీ మామూలుగా లేదు అసలు. సూపర్ అంటే సూపర్ ఉంది.